మార్చ్ 30న సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఈ వీడియో తీశారు. తెలంగాణ గవర్నమెంట్ అడవి మొత్తాన్ని బుల్డోజర్స్తో చేస్తూ నాశనం చేస్తూ చెట్లన్నిటినీ కొట్టేస్తుంటే అక్కడున్న పక్షులు, నెమలులు వాటి ఇళ్ళ కోసం ఏడుస్తున్న అరుపులు ఇవి. అక్కడ జరుగుతున్నదంతా ఆపాలని, చెట్లు జంతువుల్ని కాపాడాలని 5000 మంది హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రొటెస్ట్లు చేస్తూ వచ్చారు. అలా చేస్తున్నారని పోలీసులు వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తూ వచ్చారు. అలాగే అరెస్ట్ అవుతున్నా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మాత్రం ఆపలేదు. వాళ్ళు ఒక మంచి కాజ్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ అవ్వడం కామనే. కానీ తెలంగాణ గవర్నమెంట్ స్టూడెంట్స్ ప్రొటెస్టులకి స్పందించి అలాగా అడవిని నాశనం చేయడం ఆపేస్తే బాగుంటుంది కదా. అండ్ అలాగే అనుకున్నట్టుగా తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీద స్పందించారు. బట్ రేవంత్ రెడ్డి గారు స్పందన మీరే చూడండి ఎలా ఉందో. ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. ఇదంతా చూస్తున్నట్టయితే యూనివర్సిటీ ల్యాండ్ని గవర్నమెంట్ ఎందుకని దౌర్జన్యంగా లాక్కుంటుంది అనిపిస్తుంది కదా. గవర్నమెంట్ ఏమీ లాక్కోవడం లేదు. ఈ ల్యాండ్ అనేది ఫస్ట్ నుంచి కూడా హెచ్సియు యూనివర్సిటీ పేరు మీద లేదు. ఈ ల్యాండ్ అనేది కేవలం తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదే ఉంది. స్టూడెంట్లు ఎంతలా ప్రొటెస్టులు చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఎందుకని ఈ అడవిని నరికేస్తుంది? అసలు ఈ యూనివర్సిటీ చరిత్ర ఏంటి? ఈ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. హైదరాబాద్ డెవలప్మెంట్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే పొల్యూషన్లో అంత వెనకబడి ఉంది. 2024లో హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 171 ఉంది. అంటే ఎంత పొల్యూషన్ ఉందో ఆలోచించుకోండి. మామూలుగా 90 to 100 ఉంటేనే జాగ్రత్తల్లో ఉండాలంటారు. అలాంటిది 171 ఉందంటే అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంటుందో. ఆ సిచ్యువేషన్లో కూడా హైదరాబాద్లో ఉన్న జనాలు ఆక్సిజన్ తీసుకుంటున్నారంటే దానికి రీజన్ ఏంటో తెలుసా? హైదరాబాద్లో ఉన్న కేబిఆర్ నేషనల్ పార్క్ అండ్ అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫారెస్ట్ కూడా. మన హైదరాబాద్ కేబిఆర్ పార్క్ అనేది 390 ఎకర్స్లో ఉంది. అండ్ అలాగే హెచ్సియు అనేది 1585 ఎకర్స్లో ఉంది. సో మీరే చూడండి ఎంత పెద్ద ల్యాండ్ హెచ్సియు అనేది. అండ్ అలాగే ఈ హెచ్సియు అనేది 1974లో పార్లమెంట్ పాస్ చేసిన బిల్ ద్వారా కట్టించిన ఫస్ట్ యూనివర్సిటీ. అది కూడా హైదరాబాద్లో. యూనివర్సిటీ 5000 కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ అలాగే 400 వరకు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. అక్కడ ఒక్క యూనివర్సిటీ కాదు, ఎన్నో వేల చెట్లు, అక్కడ ఎన్నో జీవరాశులు, చెరువులు, పెద్ద పెద్ద రాళ్ళు, ఇంకా ప్రకృతి మధ్యలో చెప్పే చదువు కూడా అనుకోవచ్చు. అండ్ ప్రకృతి మధ్యలో ఉన్న రీసెర్చ్ చూసారు కదా. అండ్ అలాగే 1996 to 1998లో ఉర్దూ యూనివర్సిటీ ఈ హైదరాబాద్ యూనివర్సిటీ ఏరియాలో ఒక చోట యూనివర్సిటీ కట్టాలనుకున్నారు. అలాగే దానికోసం అప్పటి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అయిన శ్రీ బొంబాయి గారిని కూడా ఈ ఉర్దూ యూనివర్సిటీకి హెల్ప్ చేయమని అడిగారు. ఈ హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్లో కట్టకుండా రిక్వెస్ట్ వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ కట్టాలి అంటే దానికోసం అంటూ కొంత ల్యాండ్ అనేది కావాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో వేల చెట్లు నరికేయాల్సి ఉంటుంది. పక్షులు, జంతువులకి ఇల్లు లేకుండా అయిపోతుంది. కాబట్టి అతను ప్రకృతి మీద ప్రేమతో అక్కడ కట్టనివ్వలేదు. ఆ నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నారు కాబట్టి. అలాంటిది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ బుల్డోజర్స్తో నాశనం చేస్తుంది. డెవలప్మెంట్ అనే పేరు మీద వాడుకొని ప్రకృతి మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఈ యూనివర్సిటీ ల్యాండ్స్ని అండ్ అలాగే హెచ్సియు అనేది 1974లో పార్లమెంట్ పాస్ చేసిన బిల్ ద్వారా కట్టించిన ఫస్ట్ యూనివర్సిటీ. అది కూడా హైదరాబాద్లో. ఈ యూనివర్సిటీ 5000 కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. అండ్ అలాగే 400 వరకు ఫ్యాకల్టీ ఉన్నారు. అక్కడ ఒక యూనివర్సిటీయే కాదు, ఎన్నో చెట్లు, అక్కడ చెరువులు, పెద్ద పెద్ద రాళ్ళు, ప్రకృతి మధ్యలో చదువు చెప్పే ఒక రీసెర్చ్ సెంటర్ అని కూడా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే అక్కడ చాలాని జంతువులు కూడా నివసిస్తున్నాయి. అవేంటంటే స్పాటెడ్ డీస్,
స్టార్ టోటైల్స్, పైథాన్స్, కాబ్రాస్ ఇలా చాలాని పికాక్స్ కూడా వందల జంతువులు ఇంకా పక్షులు ఉండే ఒక మంచి ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడున్న నేచర్ కూడా ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తా. యూనివర్సిటీ ల్యాండ్స్ ఎన్నిసార్లు ప్రభుత్వం ఆక్రమించిందో చెప్పుకుందాం. దీనికోసం ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1975 ఆ టైంలో ఇందిరాగాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన టోటల్ ల్యాండ్ 2324 ఎకర్స్ అయితే, కానీ ప్రెజెంట్ ఈ యూనివర్సిటీకి ఉన్న భూమి మాత్రం 1585 ఎకర్స్, అంటే ఆల్మోస్ట్ 810 ఎకర్స్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ చాలా చాలా రీజన్స్ కోసం అని తీసుకుంది. అలా తీసుకున్న ల్యాండ్ 2 పర్పస్గా డివైడ్ అయ్యాయి. ఆ 2 పర్పస్ ఏంటంటే అకాడమిక్ ఒకటైతే ఇంకోటి నాన్ అకాడమిక్ పర్పస్. ఇలా తీసుకున్న ల్యాండ్లో గచ్చిబౌలి స్టేడియం అండ్ ఏపీసీఆర్టీసీ కూడా కట్టారు. బట్ ఇప్పుడు 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో చాలాని ట్రీస్, యానిమల్స్, బర్డ్స్ అండ్ చాలా చాలా ఉన్నాయి. అవి ఏమవుతాయని మాత్రం గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. అండ్ అలాగే ఇప్పుడు నరికేస్తున్న చెట్లు హైదరాబాద్కి చాలా నష్టం కలుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కానీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయకపోతే రాను రాను యూనివర్సిటీ అంటే బిల్డింగ్స్ తప్ప ఒక చెట్టు కూడా ఉండదు. వాళ్ళందరూ బయోడైవర్సిటీ కోసం పోరాడుతున్నారు. మీకు క్వశ్చన్ రావచ్చు, మరి 1987 నుంచి ఎన్నిసార్లు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంది కదా, అప్పుడు ప్రొటెస్ట్ చేయలేదా అని. హెచ్సియు ల్యాండ్ని అకాడమిక్ పర్పస్ కింద తీసుకున్న ప్రతిసారి ప్రొటెస్టులు జరగలేదు. హెచ్సియు పెట్టింది అకాడమిక్ పర్పస్ కోసం కాబట్టి ఒక్క ప్రొటెస్ట్ కూడా అప్పుడు చేయలేదు. కానీ వాళ్ళు నాన్ అకాడమిక్ పర్పస్ కోసం తీసుకున్న ప్రతిసారి ప్రొటెస్టులు జరిగాయి. బట్ ఈసారి కూడా ప్రొటెస్టులు చాలా స్ట్రాంగ్గా చేశారు. అండ్ గవర్నమెంట్ హెచ్సియు ల్యాండ్ అని తీసుకోవడం లీగలా అంటే అవును, 100% లీగలే. ఎందుకంటే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి. అండ్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న దాని మీద హెచ్సియు రెస్పాండ్ అవుతూ ల్యాండ్ ఎవరు పడితే వాళ్ళకి మాత్రం ఇవ్వడానికి కుదరదు అని చెప్పారు. అండ్ అలాగే దానికోసం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించాలని ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అలాగే అప్పటి డాక్యుమెంట్లో కూడా ల్యాండ్ అనేది అకాడమిక్ పర్పస్కి మాత్రమే వాడాలని రాసి ఉండేది. సో ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ లీగల్గా కొంచెం కరెక్ట్ ఏమో, కానీ మోరల్గా అస్సలు కాదు. ఐటీ పార్క్ కావాలంటే వేరే ప్లేసుల్లో కట్టుకోవచ్చు, అంతేకాని అక్కడ ఉన్న వందల ఏళ్ల నుంచి ఉన్న చెట్లని నరకడం చాలా తప్పు. ప్రకృతి బాగుంటేనే కదా మనం బాగుంటాం. అవే లేకపోతే మనకు ఆక్సిజన్ ఎలాగా వస్తుంది చెప్పండి. ఈ వీడియో మీద మీ స్పందన ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి.